పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. మహోన్నతుడవు, మహాగణుడవు, సకల ఆశీర్వాదకు అనుభూతుడవు తండ్రి. సభ్యుడి లేఖన భాగం నుంచి మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన లేఖన భాగంని మనము ధ్యానం చేయబోతున్నాం. 1 తిమోతి 2వ అధ్యాయంలో ఇక్కడ మనము చదువుతున్నాం. 10వ వచనంలో విధంగా అద్భుతంగా మాట ఉంటుంది. ఆ 2-3 వచనాలు వివరించి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలెను. చాలా మంది స్త్రీలు మేము దైవభక్తి గలవారం అంటాము. దైవభక్తి అనగా అలంకరణ, సత్క్రియ అంటే మంచి ప్రవర్తన చేత మనము అలంకరించుకోవాలని అక్కడ స్త్రీ గురించి ఉద్దేశించి పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. సంఘంలో ఇలా స్త్రీలు ఉండాలన్న, ఇగో స్త్రీలు మంచివారుగా అంటారు కానీ వాళ్ళు ఎలా ఉంటారు, దైవభక్తి వారమని చెప్పుకొను స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలను. మేకప్ తో కాదు, వస్త్రాలతో కాదు, మంచి ప్రవర్తన చేత వాళ్ళు ఉండాలి అన్నట్టు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత 11వ వచనంలో ఏమన్నాడంటే, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలను. అంటే సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉండాలని ఇక్కడ లేఖనం రాయబడింది. మీకు తెలుసో లేదో, బైబిల్లో మౌనము దేనికంటే దేవునికి స్తుతించుటకు కారణము. ఆ మాట నేను బైబిల్లో చూపిస్తాను. సంఘాల్లో ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళు దేవుని స్తుతిస్తున్నట్టు అని లేఖనం రాయబడింది. ఎందుకు మౌనంగా ఉండమన్నాడు అంటే అది చాలా అవసరం సంఘాల్లో. మళ్ళా కింది వచనాలు, ఎందుకు నాన్న మీరంటే పద్దాకం ఇట్లా మాట్లాడడం వల్ల ఏమైందంటే, ఈ కింద అవ్వమ్మను పోటీ చేసిండు. లేదు నాన్న మీరు మౌనం ఉండదు అని తను అనుకున్నాడు. పరలోకంలో వాళ్ళ నుంచి ఏం కాలేదు, దేవుని సింహాసనం కలిసడానికి వారికి శాత కాలేదు. కానీ వీడి కిందికి పడదోయబడిన తర్వాత వాడు చక్కగా తన పని తను చేసుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడు నన్ను సృష్టించుటకు నిర్ణయం చేయాలని భూమి మీదకి వచ్చి దేవాదేవుడు తోటను నిర్మించాడు. దాని కొరకు ఆ తోటలో ఆదామును దేవుడు సృష్టించాడు. సాతాను గాడు వచ్చి ఆదామును చూసేసరికి పరలోకంలో దేవుడు, భూమి మీద ఉన్న మానవుడు ఒకే తిరున్నాడు, ఏంది అనుకుని కొంచెం ఆలోచన పడ్డాడు. ఎందుకు పడ్డాడంటే కీర్తనలో ఉంటుంది మాట, దేవుడు మనం కొంచెంగానే తక్కువ చేశాడు, ఎంత మాత్రము ఎక్కువ కాదు, కొంచెంలో తక్కువ ఉంటాం. దేవుని చూడని ఆశ కలిగి ఉన్నావా, నువ్వు చూసుకుంటే సరిపోతుంది. కొంచెం తక్కువ అంటే అది కలరా రైటా అని చెప్పలేం, కానీ అది పరిశుద్ధతలో చెప్పవచ్చు. దేవుడు మనము సేమ్ పోలిక, ఎందుకంటే తండ్రి కొడుకు ఒకే పోలిక ఉంటారు. ఈ సాతాను గడి చేసినంటే, పరలోకంలో దేవుని ఏం చేయలేను కాబట్టి ఈ భూమి మీద మానవుడనే ఏమని చేయాలి, వీళ్ళు సేమ్ పోలిక ఉన్నాడు అని వాడు ఏదైనా వాళ్ళకి చొరబడ్డాడు. ఈ దేవుని పోలికలో ఉన్న ఈ మానవుని ఏదైనా ఒకటి చేయాలి, దేవుని కోపమోసాడు చేయాలి అని వాడు పని కట్టుకుని ఏదైనా వనంలోకి పోయి మొదటిగా ఆదాముతో మాట్లాడాడు. ఆదాము లోబడలా. ఆదాము ఆ మాటకు సపోర్ట్ చేయాల, వెళ్ళగొచ్చాడు. నువ్వెవడు రాయిల్లోకి వచ్చినావు అన్నాడు, గద్దించున్నాడు. సర్పం ఏం చేసిందంటే ఆదామును పట్టుకుని నా నుంచి అయితే లేదు కాబట్టి ఏం చేసిందంటే అవ్వమ్మ దగ్గరికి పోయాడు. కింద అదే మాట ఉంటది, చూడండి ఆ మాట చూడండి బైబిల్లో 13వ వచనంలో, మొదట ఆదాము తర్వాత అవ్వను నిర్మించి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడని ఆదాము అపరాధంలో పడెను. చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొదటిగా మోసపరచబడ్డది ఎవరు? ఆదాము. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడని అపరాధంలో పడెను. 13వ వచనం, మొదటి ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడింది గారా, మొదటిగా ఆదాము తర్వాత అవ్వమ్మ. 14వ వచనంలో మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, అంటే మీనింగ్ ఏంటంటే సాతాను గాడు మొదటిగా ఆదామును టచ్ చేసి ఉన్నాడు.
ఆదాము దగ్గరికి పోయాడు, కొన్ని ప్రశ్నలు వేశాడు. ఇది నిజమా, ఇది పండ, ఇది కాయ, ఇది ఇట్లనా అదట్లనా అని ఎన్ని సకల శాస్త్రాలు మాట్లాడాడు. కానీ ఆదాము దానికి లోబడలా, గద్దించాడు. ఇక కింది వచ్చిన చూస్తే అవ్వ మోసపరచబడ్డను, అపరాధంలో పడినని రాయబడుతుంది. అవ్వమ్మ దగ్గరికి పోయి మాట్లాడితే అవ్వమ్మ సడన్ గా ప్యాకప్ అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది. అందుకే చెప్పిందల్లా నమ్మేది ఎవరంటే స్త్రీలే. ఊపిరి పొగలు చెప్పి నమ్ముతారు, శిల్క పంచం కూడా చెప్తారు, నీ భర్తకి 2 ఉన్నారు, అప్పుడప్పుడు లేట్ వస్తాడు కదా అంటే కుర్ర అంటే కదా ఇంట్లోకి వచ్చే కోడికి వస్తుంది. ఇక వాడు ఏది చెప్తే మీరు అదే నమ్ముతారు. సింపుల్ గా మాటలు ట్రాక్ అయ్యేది ఆడపిల్లనే. ఎందుకు అంటే మైండ్ తక్కువ, ఒక నరం ఉండదు మీకు. ఎవడు చెప్తే నమ్ముతారు కానీ భర్త చెప్తే నమ్మరు. ఎవరు ఇంటి పక్కన వచ్చి మీ ఆయన బండి మీద ఇప్పుడే ఎవరు ఎక్కించుకుపోయారంటే మరి ఎందుకు ఎక్కించుకుపోయాడు, మరి ఎవరు ఏం అడగరు, మీరు రానైతే రాని అంటారు. అతను చెప్పిన దగ్గరగా ఓపిక ఉండదు మీకు. డైరెక్ట్ పాయింట్ లోకి రాకుండా గిలాసుతో పాయింట్కి వస్తారు. గిలాస గిన్నె కింద పడుతుంటది, కూరను కొడుతుంటారు. అసలు ఏమవుతుందో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. కాబట్టి చెప్పుడు మాటలకు లోబడేది ఎవరు అంటే స్త్రీలే. ప్రతి విషయాన్ని నమ్ముతారు. అక్కడ ఆదాము భార్య అయిన అవ్వగిడంగా తొందరగా కనెక్ట్ అయిపోయింది చెప్పుడు మాటలు. సాతాను గారు చెప్పి దేవుని మాటలు కొద్దిగా ఎక్కువ తీయగుంటాయి. అందుకే అబద్ధం అందరిని ఆకర్షిస్తుంది. నిజము నిప్పు లాంటిది, కొంచెం క్షణమే ఉంటుంది. అబద్ధం మీరు చెప్పుడు కావాలంటే, కానీ అబద్ధానికి కప్పుచేసి ఇంకో అబద్ధము చివరిగా ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. కానీ అప్పటిదాకా ప్రయత్నం చేస్తాం దాపెట్టడానికి, అది అసలు దాక్కోదు. అందుకే పౌలు దీన్ని ఏమంటున్నాడంటే, అందుకే సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి అన్నాడు. మౌనంగా ఉండి ప్రభును ఆరాధించాలన్నాడు. మరి మౌనము అంటే ఏం తెలుసా? మౌనం అంటే 65వ కీర్తన 1వ వచనం చదవండి. మౌనము అంటే ఇక్కడ పౌలు మౌనంగా ఉండాలి అన్నాడు కదా, మంచిది కాదంట్లా. మౌనము దానికి అంగీకారం ఏం తెలుసా బైబిల్లో? చూడండి, మాట చూడండి మీరు బైబిల్లో 65వ కీర్తన 1వ వచనము ఏముంది చూడండి. అక్కడ ఏముంది? ఉందా లేదా? మౌనం ఉంటే మీనింగ్ ఏంది అసలు? ఎంత చక్కటి వాడుంది చూడండి. దేవా, సీయోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. మౌనంగా ఎందుకు ఉండాలి స్త్రీలు అంటే, మీరు మౌనంతో ఆత్మలో ప్రభును స్తుతిస్తా ఉండాలి. సంఘంలో స్త్రీ ప్రార్థన గొప్పదండి, చాలా గొప్పది. ఆనాడు అవ్వమ్మ చేసిన తప్పుకు చాలా ఎఫెక్ట్ అయింది కాబట్టి అందుకే మీకు అమ్మ పోస్ట్ ఇచ్చాడు దేవుడు. మీ కడుపును ఏర్పరచుకొని మీ గర్భంలో నుండి దేవుడు వచ్చిండు కాబట్టి ఈ అపరాధం అనే పేరును కొట్టేసి, ఈ పాపిష్టులు అనే పేరును కొట్టేసి దేవుడు మీకు అమ్మ అనే కమ్మటి పిలుపునిచ్చాడు. అమ్మ అనే పదము ప్రపంచంలో ఏ ఒక్కరికి రాదండి, దేవుడు మీకు ఇచ్చిన్నాడు. అది ఏ యోగ్యత తెలియనప్పటిగా అమ్మ అనే పేరు ఇచ్చిండు. మీరు లేకుంటే సృష్టి నింపబడలేదు. కాబట్టి మౌనంగా ఉండడం మీనింగ్ ఏంటంటే, మౌనము దేవా సీయోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. మీరు నోట్ల కింద ఉంటది, తర్వాత దాన్ని చూసుకోండి. మౌనంగా ఉన్నారు స్త్రీలు అంటే వాళ్ళకు శాతగాక కాదండి, వాళ్ళు ఓపికతో సహించి ప్రభులో ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. కాబట్టి స్త్రీలు ఒక పాఠం నేర్చుకోవాలి. సంఘాల్లో ఎక్కువగా ఉండేది స్త్రీలే, సహకరించేది స్త్రీలే. ప్రతి విషయంలో మీ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరి కొద్ది ముందు మీరే వస్తారు, అందరి కొద్ది ముందు పాటలు మీరే పాడతారు, దశభాగం ఇచ్చుట్లా మీరే ఉంటారు, పని చేసుట్ల వంట ప్రోగ్రాం ఉంటే మీరే ఉంటారు, అన్నిట్లో మీరే ఉంటారు. కాబట్టి స్త్రీకి మౌనం అని ఎందుకు అన్నాడంటే, నువ్వు మౌనంగా ఉండే ప్రభును ఆరాధించాలి, ప్రభును స్తుతించాలి. అందుకే స్త్రీ మౌనంగా ఉంటా దేవునికి స్తుతించుటని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఈ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మరి ఎలా మౌనంగా ఉండి ఎలా స్తుతించాలి బైబిల్లో ఆలోచన చేస్తే, మీరు ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి 17వ వచనం చూస్తారా?
ఇర్మియా గ్రంథము ఒక 2-3 విషయాలు దీని నుంచి నేను బోధిస్తాను. ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం అన్న 17 చూడండి. ఇక్కడ రాయబడిన మాట, సైన్యములకు అధిపతి అగుని యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొడి వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొడి వారిని పిలువనంపుడి అని రాయబడింది. ఇక్కడ రోదన చేయు స్త్రీలు అనగా ప్రార్థించే స్త్రీలు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, సంఘాల్లో దేవుడు ఇర్మియాకు చెబుతున్నాడు మాట, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవుచున్నాడు. ఏంది ప్రభు అని ఆలోచన చేస్తే, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొని వారిని పిలువనంపుడి అన్నాడు. ఎవరిని పిలవాలి సంఘంలోకి అంటే ఎక్కువగా ప్రార్థన పరులను పిలవాలి. ఎక్కడైనా మీటింగ్ ఉన్నప్పుడు మనకు సహకరించడం దొరికిపోతామండి. మనకు ప్రాణం చేసే వారిని, మనకు సంఘంలో సహకరించే వారిని మనం ఎక్కడైనా మీటింగ్ దొరికిపోతాం. ఎందుకు దొరికిపోతామంటే వారు మనకు ప్రార్థన సహకరిస్తారు, డోలకన్న కొడతారు, లేకపోతే మనతో పాటు మనకు సపోర్ట్గా నిలబడతారు. మన వ్యతిరేకులను, పాట రానోని, డోలకు రానోని వాడు దొరకపోడు. ఎందుకంటే నువ్వు ఒక పరిచయకు పోయినావంటే నీ ద్వారా ఏదో ఒకటి అక్కడ జరగాలి. ప్రార్థన జరుగుతుందా, డోలకు కొడతావా, బైబిల్ పట్టుకుంటావా, పాటలు పట్టుకుంటావా, ఏదో ఒకటి ఖచ్చితంగా నీ ద్వారా జరగాలి. కానీ ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడాడు. స్త్రీలను ఎందుకు తోలుకుపోవాలంటే వాళ్ళు ప్రార్థన చేయాలి. బాగా పరిచర్య కొనసాగించాలంటే స్త్రీలు సంఘంలో ముందుగా పోయి, ప్రభా ఈరోజు మాతో మాట్లాడు, ప్రభా మా దైవజనులను నడిపించు, సంఘస్థులను నడిపించు, ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూసుకున్న ఆయన అని స్త్రీ తల్లి ముందుగా మందిరంలోకి పోయి రోదన చేయాలి, కన్నీరు కారవాలి, ప్రభును బతిమలాడుకోవాలి. ఈరోజు ప్రభు అద్భుతంగా పరిచయం జరిగించయ్యా, నీకు ముఖాంతం నుంచి నీ సేవకులతో మాతో మాట్లాడు, అనేకులు నడిపించు నాయన, ఎక్కడ లోటుపాట్లు లేకుండా మాకు అనుగ్రహించు, మా కుటుంబ సమేతంగా మేము రావాలి. ఇంకా నేనే కాదయ్యా, మా చుట్టుపక్కల వారి విధంగా సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు సమయానికి రావాలి, కుటుంబ సమేతంగా రావాలని ప్రభు దగ్గర కన్నీరు కారుస్తూ ప్రభుని అడగాలి, రోదన చేయాలి. స్త్రీల ప్రార్థన అతి ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఎందుకు స్త్రీకి ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు అంటే, పునరుద్ధానాన్ని మొదటిగా ప్రకటించింది స్త్రీయే, ఆ మగ్దలేని మరియనే. ఈరోజు పునరుద్ధానము అనే సువార్తను ప్రకటించింది మొట్టమొదటి ఎవరంటే ఈ స్త్రీ తల్లే పరిచయం చేసింది. అందరూ సంఘస్థులు, లేకపోతే విశ్వాసులు, లేకపోతే అపోస్తలుడైన పౌలు, క్షమించాలి, ఈ యొక్క పేతురు, వీళ్ళందరూ పారిపోయినప్పుడు, దాక్కున్నప్పుడు యేసు ప్రభు మరలా తిరిగి లేచాడు, సమాధిని గెలిచాడు అని ఆ వర్తమానము పబ్లిక్ జారమోసింది అంటే ఎవరు అంటే స్త్రీయే. కాబట్టి మీరు మౌనం ఉండి ప్రభులు ఆత్మలో ఆరాధించాలి. సంఘానికి మేలు, అది కుటుంబానికి మేలు, అది నీ బిడ్డలకు ఆశీర్వాదము, నీ భర్తకు ఆశీర్వాదం. అందుకే నేను చెప్పిన, ఒక స్త్రీ వల్లనే పురుషుడు పడిపోతాడు, ఒక స్త్రీ వల్లనే పురుషుడు నిలబడగలుగుతాడు. స్త్రీ చాలా విలువ కలిగిన తల్లి. ఆ తల్లి నీ కొడుకుల కొరకు, నీ భర్త కొరకు, జాబ్కి పోతే ఇంటికి వచ్చేంత వరకు, నీ బిడ్డలు స్కూల్కి పోయిరా ఇంటికి వచ్చేంత వరకు, నీ కుటుంబ పరిస్థితి నువ్వు కంచెను వేసుకోవాలి, ప్రార్థన కంచెను వేసుకోవాలి. మనం పొద్దాక టీవీ చూసుకుంటా, అది చూసుకుంటా టైం వృధా చేయొద్దు. స్త్రీలకు కొందరు జాబు చేస్తారు, కొందరు పొలం పని చేస్తారు, కొందరు ఇంట్లో కూర్చోబెడతారు. ఇంట్లో ఎందుకు కూర్చుంటావు అంటే, నీ దేవుడు అవకాశం నీకు ఎందుకు ఇచ్చినంటే నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తావు. నీ దేశం కొరకు, నీ ప్రజల కొరకు, నీ సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించాలి. నువ్వేం అరలో పోయి ముచ్చట్లు పెడతావు, అటు టైం పాస్ గప్పాలు పెడతావు, అవి గువ్వకు వచ్చేది కదా, కూరకు వచ్చేది కదా, దానివల్ల ఊదు కాలేదు, పీరు లేవది, టైం పాస్ హోది. సమయం దొరికితే మోకాలను బట్టి నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ దేశం కొరకు. ఒకటి గ్రూప్ లో వచ్చి భాస్కర్ అన్న పెట్టండి, ఒకటి ఛత్తీస్గఢ్ లో జారీ అయిందంట క్రైస్తవులను చంపడానికి. చూడండి, గ్రూప్ లో పెట్టండి, చూడండి. క్రైస్తవులను హతమార్చడానికి ఒక సమూహం బయలుదేరింది, ఆసనం అయింది. ఎక్క రోజు భూమి మీద ఏమి ఉండం మనం, ఇక ప్రభు రాకడ ఆసనం అయిపోయింది, తెలుస్తలా ఎవరికి. కానీ ప్రభుత్వంలో రాబోతున్నాడు. ఛత్తీస్గఢ్ లో పర్మిషన్ గ్రాంటెడ్ అయిందంట, వాళ్ళని హతమార్చండి, వాళ్ళని చంపుండని. మీరు కావాలంటే భాస్కర్ అన్న పెట్టండి, యూట్యూబ్ లో చూడండి, మన వాట్సాప్ లో పెట్టండి, మన గ్రూప్ లో చూడండి. నేను రాత్రి ఆ విషయాన్ని నేను చదివినా.
బాగా ప్రార్థన చేయమని వాళ్ళు రిక్వెస్ట్ కోరుతున్నారు. ప్రార్థన ఎంత శక్తినైనా ఆపగలదండి. అందుకే స్త్రీలు ఇళ్ళలో కూర్చొని ఏం చేయాలంటే, పదే పదే స్త్రీలకు ఎందుకు చెప్తున్నానంటే, మీ ప్రార్థనే సంఘానికి బలము. మీ ప్రార్థన మీ కుటుంబానికి ఆయుష్ లాంటిది. మీ ప్రార్థన మీ బిడ్డలకు రక్షణ లాంటిది. మీరు కాళ్ళు దొరికితే టీవీ చూడడము, బయట కూర్చోవడము, ఫోన్ నొత్తడము, ఆ సోది ఈ సోది పెట్టడము కాదండి. సమయం కొద్దిగా ఉన్నది. ఈ యొక్క సమయం లేదు కాబట్టి దయచేసి స్త్రీలు ఇప్పటి నుంచి ఒక తీర్మానం తీసుకోండి. ఇళ్ళలో కూర్చొని మీరు ప్రార్థన చేయండి. సంఘంలో ముందు వరుసలు కూర్చొని అందరూ కొద్ది ముందొచ్చి సంఘంలో ప్రార్థన చేయండి. మౌనంగా మీరు ఉండొద్దు. ఎందుకంటే సమయం ఏమీ లేదు ఇక. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ స్త్రీలను రోధిస్తున్న స్త్రీలను పిలవనంపండి, ప్రలాపిస్తున్న స్త్రీలను పిలవనంపండి అని ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఏంది ప్రభువా అని అడిగితే ఆయన అంటున్నాడు, రోదన చేయి స్త్రీలను కనుగొనుడి. వాళ్ళు ఎక్కడున్నారు? ఏడ్చే స్త్రీలు. ఎందుకు ఏడవాలా? ప్రభును స్తుతించుట ఏడవాలి. వారిని పిలువనంపి తెలివిగల స్త్రీలను కనుగొని వారిని పిలువనంపండి అన్నాడు. ఎందుకంటే ఏం చేయాలంటే 2 కొరింథీయులు ఒకసారి చూడండి, 7వ అధ్యాయము ఒకసారి చూడండి. దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలగజేయును. మీరు దేవుని ప్రకారము చాలు ఒక విషయమే 10వ వచనంలో ఏముంది చూడండి ఒకసారి. మీరు ఏమని రాయబడింది అక్కడ? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. సంఘంలో ఏడిస్తే ఎందుకు ఏడవాలి అంటే, ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణలోకి రావాలని సంఘాల్లో స్త్రీలు ఏడవాలి. అది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. గ్రామాల్లో వీధుల్లో ఏడుస్తాం, అది మరణానికి గుర్తు. ఎవడ చచ్చింది అట్లా ఏడుస్తున్నాం అంటారు. కానీ సంఘంలో ఏడిస్తే ఏం తెలుసా? దైవ చిత్తానుసారమైన ఏడుపై ఉండాలి. సంఘంలో ఏడిస్తే ఎవరిని నాపడు. ఎందుకు ఏడుస్తున్నా చూడండి. మీరు కావాలంటే మీరు ఎలుగెత్తి కన్నీరు గార్చి ఏడుస్తుంటే ప్రార్థన చేస్తుంటే ఎవడు మిమ్మల్ని ఆపడు. మీరు ఇంట్లో చేసేపు ఏడిస్తే పక్కోడు వచ్చి ఆపుతాడు, వాడు వచ్చి ఆపుతాడు. నీకేమైంది అట్లా ఏడుస్తున్నావు? రకరకాలుగా మీరు ఏడుస్తూ ఉంటే దానికి అర్థం ఉండదు. ఆ ఏడుపు దైవ చిత్తానుసారమైన ఏడుపై ఉండాలి. అంటే ఆత్మను రక్షించే ఏడుపై ఉండాలి. నవ్వుట అబద్ధంగా ఒక సామెత కొటేషన్ వచ్చింది గ్రూప్ లో, చూసిరా? నవ్వే విధానము, నవ్వే ఒక టైము అది అబద్ధం కావచ్చు అంట, కానీ ఏడ్చేది ఎప్పుడు అబద్ధం కాదంట. నిజాయితీగా ఏడుస్తారంట. కానీ దొంగ ఏడుపు కొందరు ఉంటది. కానీ సంఘంలో దొంగ ఏడుపు ఎవరు ఏడవండి, అనుకోకుండా కన్నీళ్ళు కారుతా ఉంటాయి, దుఃఖము వస్తూ ఉంటది. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. అది ఏం చేస్తుందంటే మారు మనసును కలగజేస్తుంది, రక్షణను పుట్టిస్తుంది. అందుకే మీ ఏడుపు కుటుంబానికి క్షేమం అండి. ఏ ఏడుపు? సంఘంలో ఏడ్చే ఏడుపు. 24 hours కూరగాయలు లేవు, ఉప్పు లేదు, కారం లేదు, నా మొగ నా మాట ఇంటి లేడని ఈ ఏడుపు కాదు. అది మరణానికి గుర్తుంది. కానీ దైవ చిత్తానుసరమైన ఏడుపు ఏడవాలి. అది ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం కలగజేస్తుంది. కన్నీటితో ప్రభునడు, ప్రభు నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలయ్యా, నా బిడ్డలు గొప్పలు కావాలి, నాకు చుట్టూ రక్షణ ఈ ప్రభువా, నా సంఘాన్ని నిలబెట్టు నాయన అని కన్నీటితో ప్రభుని అడుగుతూ ఏడు. అది దైవ చిత్తానుసరమైన ఏడుపు అని రాయబడింది. ఆ ఏడుపుకు యేసు ప్రభు దిగి వస్తాడు. మనం లోకరీతిగా ఏడిస్తే ఇంటి పక్కలు వస్తారు, ఆత్మలు ఏడిస్తే ప్రభు వస్తాడు. నీకు ప్రభు రావాలన్నా పక్కోడు రావాలని గుర్తుపెట్టుకో. పక్కోడు వచ్చి నేను తెచ్చిపోతాడు. ఎందుకే దయ్యం బట్టి అట్ట ఏడుస్తున్నావు, ఏం తక్కువైంది నీకు, అన్ని తెచ్చిపెట్టాక నీ మొగడు అంటారు ఇట్లా తెలంగాణ భాషలో, తెచ్చిపోతారు. కానీ దైవ చిత్తమైన సరే ఏడువే ప్రభు దిగి వచ్చి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. నేను ఏమంటాడు, అమ్మా పక్క ఆమె వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, గాడిద ఎట్లా దయ్యం పెట్టినది అంటది. దేవుడు వచ్చి ఏమంటాడు తెలుసా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. ప్రభా నా భర్త మారు మనసు పొందాలయ్యా, నా భర్త ప్రభా నీ మందిరానికి రావాలి అంటే, సరే అమ్మా టైం ఉంది త్వరగా తీసుకొస్తా, నీ ప్రార్థన వల్ల నీ భర్త నేను పట్టుకుంటా అంటాడు దేవుడు. మరి మీ భర్తలు మారాలన్నా, మీ బిడ్డలు మారు మనసు పొందాలన్నా, మీ గ్రామం బాగుండాలన్నా నువ్వేం చేయాలంటే టైము దొరికితే ఆ మోకాలను ఏడవాలి. అది దైవ చిత్తానుసరమైన ఏడుపై ఉండాలి. లోక సంబంధమైన ఏడుపు మరణానికి సాదృశ్యం, అది గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు స్త్రీలుగా దైవ చిత్తానుసరమైన దుఃఖం కలిగి ఉండాలి.
ప్రభు ఆత్మలు నింపబడిన తర్వాత నీ ఏడుస్తా ఉంటే అరుపు రావద్దు, కళ్ళకి నీళ్ళు గారాలి. అది దైవ చిత్తానుసరమైన ఏడుపు. సంఘాల్లో ఎవడు ఎలుగెత్తి ఏడవడు, గుర్తుపెట్టుకోండి. ఏడిచినప్పుడు మాట్లాడడంగా సరిగ్గా రావు, ఏం మాట్లాడతాం అర్థం కాదు. అందుకే ఆత్మలో ఏడవాలి. మనం ప్రార్థిస్తుండగానే మనకు తెలియకుండానే మన కన్నీళ్లు కారుతా ఉండాలి. అది దైవ చిత్తానుసరమైన ఏడుపు. సంఘాల్లో ఎవరు ఓ నాయన ఓ తండ్రి అని ఎవడు ఏడవడు, ఆత్మలో ఏడుస్తారు. ఆ ఆత్మ చూసిన దేవుడు మారు మనసును అనుగ్రహిస్తాడు. అందుకే సంఘాల్లో స్త్రీలు ఏం చేయాలంటే ఆత్మలో ఏడవాలి, కన్నీరు గారవాలి. ఆ కన్నీటి బిందువును చూడడానికి పరలోకపు తండ్రి వస్తాడు. మీరు ఇండ్లు ఏడిస్తే పక్కోడు వస్తాడు, వాడు తోడు నీ కొంగు తీసుకొని నీ నీళ్ళే తుడుస్తాడు. దేవుడు వచ్చి ఆయన చేతితో తుడుస్తాడు. నీ కన్నీరు నేను చూసినాను అంటాడు. కీర్తన గ్రంథం అంటాడు కదా, నీ కన్నీటిని ఒక బుడ్డి వేసి దాపెట్టిన అంటాడు. ఎప్పుడో ఒకసారి నీకు దీనికి జవాబిస్తానంటాడు. నీ కవిగిళ్ళు చూడండి, ఆ మాట చూడండి, బైబిల్లో ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథం ఉంటుంది చూడండి, మాట ఎంత చక్కగా ఉంటుంది. అందుకే కన్నీరు గారాలి, ఆత్మలో మనం ఏడవాలి. ఆ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుడిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిగిలో కనబడును కదా. కవిగిలు అనగా పుస్తకంలో అని రాయబడింది చూడండి, కింద పుస్తకంలో రాయబడింది. నేనేమంటున్నానంటే ఈరోజు తల్లిగా నువ్వు కార్చే ప్రతి కన్నీరు దేవుడు గ్రంథంలో రాసుకుంటాడు. ఎప్పుడెప్పుడు ఏడ్చినావు, ఎందుకు ఏడ్చినావు, మందిరంలో నీ భర్త కొరకు ఏడ్చావా, సంఘ నిర్మాణం కొరకు ఏడ్చావా, సంఘ సరితల కోసం ఏడ్చావా, నీ బిడ్డల కొరకు, దేని కొరకు ఏడ్చావో, ఏడ్చిన నీ కన్నీరు వృధా ఎప్పుడు కాదండి. దేవుడంట గుడ్డిలో గుడ్డి అనగా కింద పుస్తకము అని రాయబడింది. అవన్నీ రాసుకొని తగిన సమయమందు మీకు జవాబిస్తాడు. అందుకే స్త్రీలు మీరు మౌనంగా ఉండడం అంటే దేవుని స్తుతించడమే. మీరు మౌనంగా ఉండి ఆత్మల ప్రభుని స్తుతించాలి అని 65 కీర్తన మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి సంఘాలు మార్చబడాలన్నా, బిడ్డలు భవిష్యత్తులో ఎదగాలన్నా, అద్భుతంగా సంఘాలు కట్టబడి పరిచయం ముందుకెళ్ళినా స్త్రీల ప్రార్థన చాలా ప్రాముఖ్యం అండి. స్త్రీల ప్రార్థన వల్ల మనం ఎంతో గణనీయంగా బ్రతకొచ్చు. అందుకే ఇర్మియా గ్రంథకర్తతో ఏమంటాడు దేవుడు, విలపించుచున్న స్త్రీలను, రోదన చేయి స్త్రీలను పిలవనంపుడి అన్నాడు. అందుకే బాగా ప్రార్థించే వారిని, బాగా ఆత్మలో స్తుతించే వారిని మనం ప్రేరణలో తోలుకుపోవాలి. సంఘంలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకు తెలుసా, వాళ్ళు ఆత్మలో ప్రార్థిస్తారు, ఆత్మలో కన్నీరు గారుస్తారు. కాబట్టి ఆ మాట మనం గుర్తుపెట్టుకో. మన భార్యలైనా లేదా మన బిడ్డలైనా బాగా వాక్యానుసారంగా బ్రతకాలి. మనం అంటే లోకాలు తిరిగి వస్తాం కానీ వాళ్ళకి వేరే పని ఉండదండి. వాళ్ళు తిరిగినా వాళ్ళను తిడతారు పబ్లిక్. ఏమో మాట్లాడినా ఎక్కడేం తిరుగుతున్నాం, బజార్లో తిరుగుతున్నాం. ఆడపిల్లను కొంచెం ఏజ్ వచ్చినాక బయటికి సాగనంపం, ఎక్కువ శాతం కొంచెం భయభక్తులతో పెంచుతాం. కాబట్టి స్త్రీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దయచేసి మీరు అలా ప్రార్థించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు సమయల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అన్న ఏడ్చింది, దైవ చిత్తానుసరమైన ఏడుపు ఏడ్చింది. ఏం జరిగింది మరి అక్కడ? దేవుడు ఆ కన్నీటిని చూసి కుమారుని అనుగ్రహించాడు. ఎందుకు ఏడ్చింది తెలుసా? మరియమ్మ తల్లి ఎందుకు పిల్లల కోసం ఏడవలేదండి. మందిరంలో ఏలి గుడ్డుడు అయిపోయాడు, ఏలి కుమారులు దుర్మార్గులు అయిపోయారు, మందసము మందిరంలో ఉన్నది, సంఘ పరిచయం చేయడానికి ఎవరు కనబడట్లా. సంఘానికి పోయి ఏడుస్తుంది రోజు, కానీ సంఘంలో దైవజనుడు కనబడతలా, గుడ్డోడు అయిపోయాడు. ఏలి కుమారులు భ్రష్టులు అయిపోయారు, సంఘంలో కానీ ఎవరికి భక్తి లేదు, సంఘంలో ఆత్మ చల్లారిపోతుంది అని ఆమె ఎందుకు అన్నదంటే, ప్రభా నేను గుడ్రాలనే కదా, నాకు కుమారుని అని అడిగింది. గొడ్డుతనం పోవాలంటే ఆడపిల్ల పుడితే పోదా అండి? కొడుకే పుట్టాలా? ఆమె 1వ వచనంలో పోయి దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రభా నాకు కుమారుని నీకు ఇచ్చేస్తానన్నది. ఎందుకు? ఆమెకు అసలు పిల్లలేదు, ఆమెతో ఉంచుకోవచ్చు కదా. ఆమె అడిగింది ఎందుకు తెలుసా? కుమారుని ప్రభాని సేవ చేయడానికి. ప్రభా నాకు కుమారుని దయచేసి నోటి వెంట అడిగింది. నాకు గొడ్డుతనం ఉంది ప్రభా పోవాలని అడిగితే ఆడపిల్ల ఇచ్చిన గొడ్డుతనం పోతుంది ఆడపిల్లకు, కానీ గొడ్డుతనం కొరకు పిల్ల కొరకు ఎడవల ఆ తల్లి. మందిరము పడిపోతుంది, మందిరంలో దైవజనులు లేడు, మందిరం పాడైపోతుంది, దేవుని కాడి మోయేవారు లేరని ప్రభా నాకు ఒక కుమారుని ఇస్తే తిరిగి నీకు ఇచ్చేస్తా ప్రభా అన్నది. ఎందుకంటే ఆమె ఆశ అంతా మందిరం కొరకు ఏడుస్తుంది, బిడ్డల కొరకు ఏడవట్లేదండి. వాక్యాన్ని మనం ట్రాక్ చేయొద్దు. ఎందుకు ఏడిచింది అంటే గొడ్డుతనం అని ఏడవల ఆ తల్లి. మందిరంలో పోయేసరికి ఏలి గుడ్డోడైపోయింది, ధూపం వేయడానికి ఏం కానరాలా.
బిడ్డలు ఉన్నారు, 2 కుమారులు దైవజనులుగా ఉన్నారు కానీ పాపిస్టులు భ్రష్టులు అయిపోయారు. ఆ మందిరాన్ని నడిపిస్తోడు మందసంకి యాజకత్వం చేసేటోళ్ళు లేరు. ఏంది ప్రభా ఇంత దారుణం జరుగుతుంది సంఘంలో, దీన్ని ఆపేవారు ఎవరు లేరా? అయితే ప్రభా ఒక మాట అడుగు తీస్తావా? నాకు ఒక కుమారుని నీకు ఇచ్చేస్తా, నీ పరిచయంలో అందుకే సమూయేలు పుట్టిన 3 ఏళ్ళకి విడిచిపోయిన తర్వాత చచ్చిపోయిన శవంగానే ఇంటికి రాలేదు తెలుసా? సంవత్సరానికి ఒకసారి తల్లే పోయి చూసింది తప్ప ఆయన ఇంటికి రాలేడు. ఎందుకంటే సమర్పణ చేసేసింది. చిన్న బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు గారిని కొండపోయి సంఘంలో నిలబెట్టేసింది. ఆమె గొడ్డుతనం పోవడానికి ఆడపిల్ల పుట్టిన సరిపోతుందండి. తన కొరకు ఏడవల, సంఘం కొరకు ఏడ్చింది. సంఘ పరిస్థితుల కొరకు ఏడ్చింది. దైవజనుడు పడిపోతున్నాడు, గుడ్డోడైపోయిండు. 98 సంవత్సరాలకు గుడ్డోడైపోయిండు. ఏలి కుమార్తెలు దుర్మార్గులు అయిపోయారు. సంఘం గురించి వ్యభిచారం చేస్తున్నారు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. సంఘాన్ని స్త్రీలను ప్రార్థనకు వస్తే స్త్రీలను చెడిపేస్తున్నారు అని ఇదంతా ఆ సంఘంలో ప్రాణించడానికి పోయి ఆ తల్లి చూసి తట్టుకోలేదు. ఆ భయంకరమైన వేదన చూసి తట్టుకోలేదు. అప్పుడు వచ్చి ఏడుస్తుంది. ప్రతి క్షణం ఏడుస్తుంది. అయ్యా నాకు గర్భఫలం ఈ ప్రభువా, నా దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకున్నానా, నాకు కుమారుని ఇస్తే నీకు తిరిగి ఇచ్చేస్తని వాగ్దానం చేసింది ఆ తల్లి. పాలు విడగానే కొండపోయి సమూయేలును కొండపోయి మందిరంలో నిలబెట్టింది. ఎందుకు ఆ చిన్న ప్రయాణంలో అంటే అందుకే సమూయేలుతో దేవుడు మాట్లాడడం. అదే సంఘంలో 3వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అదే సంఘంలో ఏలి కుమారులు ఉన్నారు, ఏలి ఉన్నాడు, కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో ఆశ ఉండాలి కానీ దేవుడు నీతో మాట్లాడతాడు. నాకు ఒక తల్లి పూలపల్లి ఉంటుంది, కిష్టమ్మ, గుడ్డి, ఆమె ఆర్కతల్లో లక్కు ఉంటది. నాకు నిన్న ఫోన్ చేసింది. ఎందుకు ఫోన్ చేసిందంటే, బాగున్నారా పాస్టర్ గారు అన్నది. బాగున్నా, మనం కానుకల పండుగ నువ్వు పెట్టమంటే కానుకల పండుగ పెట్టున్నాయని నేనే కానుక అనుకున్నా. అంటే పాస్టర్ గారు నాకు రాత్రి దేవుడు కళ్ళకు వచ్చింది అన్నది. అంటే ఆమె గుడ్డి, ఆమె వాస్తవానికి. నాకు కళ్ళకు వచ్చిన దేవుడు నాతో మాట్లాడుతుండు. అరకతల కూడా మా అక్క నమ్మకం అంటే నమ్మకపోయి చచ్చిపోయింది. నరకమే పోయింది మా అక్క. నాకు శక్తి లేదు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి పోవాలా? నేను గుడ్డిదాన్ని, నన్ను ఎవరు తోలుకుపోతారు? నాకు 2 అక్కలు ఇచ్చిన దేవుడు, 2 అక్కలు చచ్చిపోయారు. ఇప్పుడు ఉన్నారు మా అల్లుళ్ళు, ఉన్నారు కానీ, మా కొడుకులు ఉన్నారు కానీ నేను గుడ్డిదాన్ని, నన్ను ఎవరు చూసుకుంటారు? అందుకే రాలేకపోతున్నా పాస్టర్ గారు అని అన్నది. అన్న తర్వాత పాస్టర్ గారు నాకు దేవుడు కళ్ళకు వచ్చిండు, నాతో మాట్లాడిండు, నా దగ్గర కూర్చున్నాడు, నన్ను చేతి పట్టి పిలుస్తున్నాడు, తెల్లటి వెలుగు కనబడుతుంది అన్నాడు. అమ్మ నీ కళ్ళు కనబడేగా తల్లి అని నేను అన్నా. ఎట్లా చూసినావన్నా అంటే, లేదు పాస్టర్ గారు, ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకొచ్చాడు, నాతో మాట్లాడిండు, నా చేయి పట్టుకున్నాడు, నేను నా కళ్ళతో చూసినాను. మరి చూసి ఎప్పటిదాకా మాట్లాడామంటే కొద్దిసేపు మాట్లాడిండు, నన్ను చూసిండు, నా చేతి పట్టుకున్నాడు. నేను కళ్ళు తెరిసరికి అంటే ఆత్మలో కళ్ళు తెరిసరికి లేడు. నేను తెల్లారు లేచి మా పిల్లలకి అందరికీ చెప్పిన, దేవుడు నాతో మాట్లాడి మన ఇంటికి వచ్చిండు దేవుడు, మన ఇంటికి వచ్చిన దేవుడు అని సంతోషపడుతుంది. మన దేవుడు మన ఇంటికి వచ్చిండు, తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చిండు, నన్ను పట్టుకున్నాడు, నా చేతి పట్టుకున్నాడు అని వాళ్ళంతా ఇంటి వాళ్ళు చెప్తే ఎవరు నమ్మట్లేదంట. నీ కన్నే కనబడే ముసలాన్ని నీకే కూడా వచ్చిందని అంటారంట. ఎవరు చెప్తే ఇనలేరు కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పింది, పాస్టర్ గారు నాతో దేవుడు మాట్లాడి నా దగ్గరకు వచ్చింది పాస్టర్ గారు. అంటే గుడ్డి ఆమె కన్ను కనబడతలేవు కానీ చూడకుండా చాలా పాటలు పాడుతుంది. మంచి ఆత్మీయత. ప్రతి శుక్రవారం, నిన్న శుక్రవారం కదా, నిన్న స్నానం చేసుకొని ఉపవాసం ఉందంట, చర్చికి పోయింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన వల్ల మీ దగ్గరకు వస్తాడండి. మీ కన్నీటి ప్రార్థన చేయండి, మీతో ముఖాముఖిగా ముఖాంతరం నుంచి మాట్లాడతాడు దేవుడు మీతో. అందుకే బాగా ప్రార్థన చేయాలి. స్త్రీల కోసం చెప్తున్నా. చివరికి ఒక మాట చదవండి, నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఆ మాట సమూయేలు గ్రంథంలో ఒకసారి చూడన్నా. ఈ మాట చదివితే నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పెట్టిన అవుతుంది కాబట్టి నేనే ఎక్కువ ముందుకు తీసుకుపోతలేను. చాలు 6:30కే ముగించుకుందాం. చూడండి, ఆ మాట చూస్తారా? సమూయేలు గ్రంథంలో 4వ అధ్యాయం 19వ వచనం ఎవరు చదువుతారు? టకటక చదువుతారు ఒకసారి. ఇది తల్లి ఏడుస్తుంది. ఈ తల్లి ఎందుకు ఏడుస్తాడు? సమూయేలు తల్లి ఎందుకు ఏడ్చిందన్నా, పిల్లల కొరకు ఏడవలా, గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరం కొరకు ఏడ్చింది. ఒక కుమారుని నీకు ఇచ్చేస్తే ప్రభు అన్నది. ఇచ్చిన దేవుడు తీసుకుపోయి మందిరంలో నిలబెట్టేసింది. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయం సమూయేలు గ్రంథం, 1 సమూయేలు 4వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఏలి కోడలకు అయ్యగారు చదువున్నాను. ఏలి కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టుబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరని ఆమె విని నొప్పులు తగిలి ముఖాల మీదకి కృంగి ప్రసవమాయను. చాలా గుర్తుపెట్టుకోండి. ఒక తల్లి నిండు సులాలు గర్భిణి స్త్రీ, కనుప్రొద్దులు అనగా కొన్ని సెకండ్లు ఇప్పుడు గర్భం
గర్భంను అంటే డెలివరీ కాబోతుంది మహాతల్లి. ఆ సందర్భంలో ఈమెకు ఒక సువార్త తెలిసింది. ఒక చెడు వార్త చెవున వినబడ్డది. ఏ వార్త అంటే, అమ్మా నీ భర్త చనిపోయాడు, నీ మామ చనిపోయాడు, మందసము నీ ఇద్దరు కుమారులను, నీ ఇద్దరు ఉంటారు కదా, ఈమె ఫినిహాసు భార్య అని రాయబడి ఉంది. అమ్మా నీ బావ నీ భర్త పట్టబడ్డారు, చనిపోయారు, నీ మామ కూడంగా చనిపోయాడు, ఫిలిష్లు వచ్చి ఆ మందసాన్ని మందిరం నుంచి ఎత్తుకొని పోయారు అని తన చెవున పడ్డప్పుడు ఆమెకు అప్పటికి 2 శూలాలు. గర్భిణీ స్త్రీ. ఏడవద్దు, అరవద్దు, ఎందుకంటే బిడ్డకు ఎఫెక్ట్ అయిపోతుంది. అప్పుడు కనుప్రొద్దులై అంటే కొన్ని నిమిషాలు ఇప్పుడు డెలివరీ కాబోతున్న తల్లి. మంత్రస్థానం వచ్చేసారు. అప్పుడు మంత్రస్థానం హాస్పిటల్ లేవు కదా, అప్పుడు మంత్రస్థానంలో వచ్చేసారు. ఆమె చుట్టూ కూర్చున్నారు. ఆమె ఏం చేసింది తెలుసా? కొద్ది క్షణాల్లో డెలివరీ అవుతున్న సందర్భంలో మోకాళ్ళ మీదకి వచ్చేసింది. చూడ మాట బైబిల్లో ఖచ్చితంగా ఉంటుంది. తన మామయు తన పెనిమిటియు చనిపోయారని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమైంది. ఎట్లా డెలివరీ అవుతారండి స్త్రీలు? పండుకొని డెలివరీ అవుతారు. కానీ ఈ తల్లి ఎలా డెలివరీ అయింది తెలుసా? మోకాళ్ళ మీద మోకరించి ప్రాణం చేస్తున్న డెలివరీ అయింది. అప్పుడు డెలివరీ అవుతున్న విషయం మర్చిపోయింది, నొప్పులయ్యి కుమారుని కంటున్న విషయం మర్చిపోయింది. ఒకే మాట వినబడ్డది ఆమె చెవులకు, నీ భర్త చనిపోయాడు, నీ మామ చనిపోయాడు, మందసము ఫిలిష్లు పట్టుకొని పోయారని ఆ శబ్దం వినబడగానే ఆ తల్లి మరుక్షణమే మోకాళ్ళ మీదకి వచ్చింది. మోకాళ్ళు ఉండే విధంగా ఎప్పుడైనా ప్రాణం చేస్తామండి, స్త్రీలు ప్రార్థిస్తారు, అన్ని బాగుండగానే చేయరు. కానీ ఈ తల్లి 2 శూలాలు, గర్భిణీ స్త్రీ, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు సన్నిధి కొరకు ఏడుస్తా ఉంది. అప్పుడు అలా ఏడుస్తుండగానే డెలివరీ అయిపోయింది మోకాళ్ళ మీద. అప్పుడు ఏం జరిగిందో చూడండి, అక్కడ రాయబడినమాట. ఈ రోజున ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు చచ్చిపోవడానికి సిద్ధమవుతుంది ఏడ్చి. ఎందుకంటే ఆ 2 శూలాలు మోకాళ్ళ నుంచి ఏడుస్తుంది, గుండెలు బాదుకుంటుంది. కడుపులో పిండం బయటకు వచ్చేసింది ఆటోమేటిక్ గా. కుమారుడు పుట్టాడు. మంత్రస్థానం అంటున్నారు, అమ్మా నువ్వు ఇక ఏడవద్దు, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ బిడ్డ పుట్టిండు, కొడుకు పుట్టిండమ్మా అంటే కొడుకు పుట్టిన సంతోషం లేదు, భర్త మామ చనిపోయిన బాధ లేదు. కానీ ఒకే ఒక బాధ, దేవుని మందసము ఫిలిష్లు తీసుకొని పోతున్నారు అని ఆమె గర్భిణీ స్త్రీ అని తెలియకుండా తెలిసి విధంగా మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీటి ప్రార్థన చేసిందండి. ఆ కన్నీటి ప్రార్థననే కుమారుడు పుట్టాడు. రక్తం బ్లీడింగ్ అయిపోయింది. అందరూ, అమ్మా ఇంకెందుకు ఏడుస్తున్నావు, నీ కుమారుడు పుట్టిండు అని అంటే కుమారుని పట్టించుకోవాలా. మందిరంలో మందసం పట్టబడిపోయిందని కన్నీటితో ప్రభుని అడుగుతుంది. ఇలాంటి తల్లులు సంఘంలో ఉండాలండి. ఇలాంటి తల్లులు సంఘంలో ఉండాలి. ప్రార్థన ఎందుకు రాలేవంటే పిల్లలు ఆటంకపరుస్తున్నారు, నీళ్ళు రాలేవు, మా ఇంట్లో షాంపు అయిపోయింది, ఈ సోది చెప్తా ఉంటారు స్త్రీలు. మా ఆయన సాగనంపై నేను రావాలి అని సోది చెప్తా ఉంటారు. కానీ 9 నెలల ఇల్లాలు గర్భిణీ స్త్రీ మోకరించి ప్రాణం చేసిందండి. అంత దుఃఖం ఉండాలి, సంఘం మీద ఎంత అభిమానం ఉండాలి, దేవుడు అంటే ఎంత భక్తి ఉండాలి తెలుసా? ఇలాంటి స్త్రీలు సంఘంలో ఉండాలి తల్లి. కనుప్రొద్దులై ఉండగా, ఎందుకంటే మందసం పట్టబడిపోతుందని ఏడిచిన మహాతల్లి. మరి మందసము అంటే ఎవరు తెలుసా? నిర్గమకాండం చదవండి, 25-21 ఉంటుంది. మందసం అంటే ఏదో చూడండి ఒకసారి. దేవుడు మందిరంలో ఉండి మనతో మాట్లాడతాడు. మందిరానికి ఎందుకు బదులు తెలుసా? దేవుడు మాట్లాడతాడు నాన్న, ఖచ్చితంగా దేవుడు మందిరంలో ఉంటాడు. తెలవక ఇట్లా పోయి ఇట్లా వస్తారు సంఘాలకు. చూడండి ఆ మాట, నిర్గమకాండం 25-21 చూడండి ఏమని రాయబడిందో. 25-21 నాన్న ఏమని చూడు. నేను నీకు ఇచ్చు శాసనమును ఆ మందసములో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసం మీద 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. ఎక్కడి నుంచి మాట్లాడతాడు దేవుడు? మందసముల నుంచి మాట్లాడతాడంట. అప్పుడు పాత నిబంధనలో దేవుడు మందసమే సాదృశ్యము. ఆ మందసం నుంచే కెరూబుల నుంచి దేవుడు మాట్లాడేవాడు. నూతన నిబంధనలో ఆ ప్రభు దిగి వచ్చాడు. కానీ ఇక్కడ ఎందుకు మందసాన్ని గురించి ఏడుస్తుంది మహాతల్లి అంటే, మందసము దేవుని సన్నిధికి సాదృశ్యము. ఆ మందసం పోయినాక మనం బ్రతికేం లాభం నాన్న? ఎందుకంటే ఆ మందసం నుంచే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ కరుణాపీఠం మీదకి ఆ కెరూబుల మధ్య నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే ఆ తల్లి మందసం పోయినాక మనకెందుకు, చర్చ ఎందుకు, ఈ సంఘం ఎందుకు, దేవుడు లేని గుడి ఎందుకు రా ఇది అని ఆ తల్లి ఏడుస్తా ఉన్నది.
కన్నీరు గారుస్తా ఉన్నది. అందుకే దేవుని కొరకు కన్నీరు గార్చే స్త్రీలు కావాలండి. దేవుని కొరకు విలిపించే స్త్రీలు కావాలండి. అందుకే సంఘంలో స్త్రీ మౌనంగా ఉండి ప్రభువు శ్రీధారనే, సంఘం పడిపోయిన శ్రీధారనే. అందుకే సంఘంలో స్త్రీలు బాగా కన్నీరు గార్చే స్త్రీలుగా ఉండాలని. మందసం కొరకు ఆ తల్లి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది తెలుసా? నా మందసం అనగా దేవుని సన్నిధి పోయింది. దేవుడే కనుక నీ ఇంటికి పోతే నీ బ్రతుకు అంత యథార్థంగా ఉండదండి. అందుకే సంఘంలో దేవుడు ఉంటాడు. సంఘంలో మీరు ఏం చేయాలంటే హృదయపూర్వకంగా ఏడవాలి, కన్నీరు గారవాలి. ప్రభువా, నా భర్త, నా బిడ్డలు, అయ్యా, మా కుటుంబము, మా సంఘము, మా చుట్టుపక్కల వారు మారు మనసు పొందాలని దైవ చిత్తానుసరమైన దుఃఖము మారు మనసును రక్షణ కలగజేస్తంట. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి తల్లారా, మీరు సంఘం కొరకు ఏడవాలి, కుటుంబంలో మీ కుటుంబం కొరకు ఏడవండి, మీ బిడ్డల కొరకు, మీ భర్త కొరకు, మీ బంధువుల కొరకు, ఎవరికైతే మారు మనసు లేదు వారి పేరు రాసుకొని మరి ప్రార్థించండి. వాళ్ళ పేరు ఉచ్చరిస్తూ మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన, మీ కంటి నుంచి కారిన ప్రతి కన్నీటికి విలువ కడతాడంట. అది ఒక సమయంలో చాలా విలువ కలిగింది. కన్నీరు చాలా విలువైందండి. ఇవి ఖర్చు లేకుండా వచ్చేది కన్నీరే, గాని దానికి చాలా విలువ ఉంది. కన్నీరుకు ఉన్న విలువ గొప్పది అని బైబిల్ సెలవిస్తా ఉంది. కాబట్టి మీరు మౌనంగా ఉండకుండా ప్రభుని స్తుతించాలి. సంఘాల కొరకు సమయం లేదుగా, కన్నీరు గారుదాం, ప్రభుని స్తుతిద్దాం. ఎందుకంటే కన్నీరు వలనే ప్రపంచాలు, రాజ్యాలు కట్టబడుతున్నాయి. బైబిల్లో చాలా పురుషులు కన్నీరు గార్చారు. సమయం దొరికితే తల్లి కన్నీరుతో ప్రభుని అడుగు. ఏదో పై ప్రార్థన చేయకు. అది ఎంత మాత్రం క్షేమం కాదు. ఆత్మలో స్తుతించు. పరిశుద్ధాత్మ నన్ను దర్శించు ప్రభు అని ఏడుగు. సంఘాల కొరకు, కుటుంబాల కొరకు. ప్రకాష్ అన్న ఒక మాట చెప్పిండు. మొన్న చెప్పిండు ఒక దగ్గర. ఏం చెప్పిండు? అగస్టిన్ అన్న తల్లి తన కుమారుని కొరకు ఏడ్చింది. అగస్టిన్ ఏం చేసింది తెలుసా? తన ఇంట్లో పని మనిషికి తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. తల్లి గమనించింది ఆ విషయాన్ని. అగస్టిన్ అనే ఒక వ్యక్తి, ఇంట్లో పని మనిషి ఉంటుంది కదా, పని మనిషితో శరీర సంబంధమైన ఆలోచన కలిగి ఆమెతో ఉన్నాడు. తల్లి గమనించి ఆమెకు, అమ్మ నువ్వు రేపటి నుంచి పనికి రావద్దు అని ఆమెను గద్దించలేదు, కొడుకును గద్దించలేదు. ఎక్కడ పబ్లిసిటీ తెలిస్తే ఎక్కువ విరవీగిపోతుంది, ఈమెను అమానంతంగా పనికి బంద్ చేయించింది ఆ మహాతల్లి. కొడుకు దగ్గర కూర్చొని, తలకాడ కూర్చొని ప్రతిరోజు కన్నీరు గార్చిందంట. ఆ కన్నీరు చూసిన ఆ యొక్క కుమారుడు, తల్లి ఏడుపును గమనించిన కుమారుడు, అయ్యో నా తల్లి, ఎందుకంటే మీరు భర్తలు, మీ పిల్లలు పండుకున్నప్పుడు మీరు ప్రార్థన ఎక్కడ చేయాలంటే వారి నెత్తికానే ప్రార్థన చేయాలి. నువ్వు ఒక్కొక్క పదాన్ని ఉచ్చరిస్తూ, నీ భర్త చేసిన పాపాలను నీకు తెలిస్తే వాటిని ఉచ్చరిస్తూ, నువ్వు నీ బిడ్డల కొరకు కన్నీరు గారు, నీ పక్కకు ప్రాణం చేస్తుంటే వాళ్ళు విని, నా తల్లి ఇంతవరకు నా కోసం ప్రాణం చేస్తుందా, నా గురించి నేను ఎంత చెడ్డో నా తల్లికి తెలిసి అయినా నన్ను ఎన్నడూ గద్దించలేదే, ప్రార్థనలో నన్ను హెచ్చరిస్తుందని గ్రహించి మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. అలా అగస్టిన్ అనే తల్లి కన్నీటితో ప్రభుని అడిగింది. ఆయన అంటాడు, మనం పోయినసారి క్యాలెండర్ వేసినాం, నా తల్లి కన్నీటి ద్వారా నేను యేసు ప్రభు పాదాల చెంత కొట్టుకొని వచ్చిన అంటాడు ఆయన. అంటే నేను ఇంత మంచి మారు మనసు పొందడానికి కారణం ఏంటంటే నా తల్లి, నేను పాపం చేసిన విధంగా బయట పెట్టకుండా నా తల్లి నన్ను గద్దించకుండా కన్నీటితో నా పాపాన్ని గడిగేసింది అని అక్కడ పోయినసారి నేను కొటేషన్ క్యాలెండర్ రాసుకున్నాం. అది నిజమని. ఎందుకంటే దైవ ప్రార్థన, స్త్రీ ప్రార్థన సంఘానికి, కుటుంబానికి, దేశానికి చాలా ప్రాముఖ్యం అండి. కాబట్టి దయచేసి మౌనంగా ఉండడం అంటే ఏంటంటే దేవుని స్తుతించటమే. మీరు వీలైతే కొట్లాడు కాదు, అది లేదు ఇది లేదు కానీ ఏడుసు కాదు. అమ్మగారింటికి పోతుంటే ఏడుచుడే, శిర లేకపోయినా ఏడుచుడే, అన్నిటికీ ఏడిపే. నీ ఏడుపు ఏమి ఏడుపు? దైవ చిత్తాన్ని ఏడుపా, మరణం సంబంధమైన ఏడుపా? ఒకసారి నువ్వే గ్రహించుకో. ఆత్మలో ఏడు, ప్రభుని స్తుతించు. దేవుడు మనందరినీ దీవిస్తాడు, ఆశిస్తాడు. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నీకు వందనాలు నాయన. దైవ చిత్తానుసరమైన ఏడుపు కావాలి ప్రభువా. ఈ లోక సంబంధమైన ఏడుపు మాకు అది మరణానికి సూచనగా ఉంది ప్రభువా. అన్న ఏడ్చింది, నాకు గర్భఫలం కావాలని, అయ్యా కుమారుని నీకు తిరిగి ఇస్తానని వాగ్దానం చేసి ఏడుస్తుంది. సంఘం కొరకు ఏడుస్తుంది. ఇక్కడ ఇంకొక తల్లి న్యాసు భార్య ఏడుస్తుంది, దేవుని మందసం పట్టబడదని ఏడుస్తుంది. భర్త చచ్చిండని గాని, మామ చనిపోయిండని ఎంత మాత్రము వారి గురించి ఆలోచించకుండా, వారి కొరకు ఏడవకుండా మందసం కొరకు ఏడుస్తున్నది. బిడ్డ పుట్టిన సంతోషము లేదు, మోకాళ్ళ మీదకి వచ్చి కన్నీరు గారుస్తూ ప్రసవిస్తూనే ఏడుస్తుంది. అయ్యో మందసం పట్టబడిపోయిందే అని ఏడుస్తా ఉంది. సంఘము నాశనం అయిపోతుందే అని ఏడుస్తా ఉంది. ఈ రోజు నువ్వు ఏడవగలవా? నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీరు గారవగలవా? ప్రభు ఆత్మలో
మౌనంగా ఉండటం అని, సీఎంలో మౌనంగా ఉండడం అంటే దేవుని స్తుతించటమే కదా. ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నీ కుటుంబం కొరకు ఏడుస్తావా? నీ సంఘం కొరకు ఏడుస్తావా? నీ బిడ్డల కొరకు ఏడుస్తావా? నీ గ్రామం కొరకు ఏడుస్తావా? నువ్వు కన్నీరు గార్చే తల్లిగా ఉండగలవా? ఆడేడు ముచ్చట్లు పెట్టుకుని సమయం లేక ఎంతో మంది బాధపడుతున్నారండి. నీకు సంపూర్ణంగా సమయం ఉంది. ఎందుకు నువ్వు ప్రార్థించలేకపోతున్నావు? ఎందుకు ఒక సమూహాన్ని లేపలేకపోతున్నావు? ఇక్కడ నుంచి ఒక తీర్మానం తీసుకో సహోదరి, ఒక తీర్మానం తీసుకో. కన్నీటితో ప్రభుని అడుగు. అక్కడిక్కడ కూర్చొని కాలక్షేపం చేసే కొలది వాక్యం చదువు, మోకాళ్ళ నుండు అంత్యదినం ఉన్నాం. ప్రభా, నా ప్రాంతం పట్టబడాలి, నా నాయకులు దీవించబడాలి, నా సంఘము, నా కుటుంబము, నా భర్త అయ్యా నీ సముఖంలోకి రావాలి ప్రభాని. నువ్వు కన్నీరుతో ప్రభుని అడుగు. నీ కుటుంబానికి రక్షణ వస్తుంది, నీ బిడ్డలకు రక్షణ వస్తుంది. ఎంత దుఃఖం ఉండాలంటే అన్న వలె మనం ఏడవాలి తల్లి, విన్యాస భార్య వల్ల మనం ఏడవాలి. అలా ఏడిపే దుఃఖం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్లాంటి మనసు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు మోకాళ్ళ మీదకి వస్తావు. ఎప్పుడు వస్తావంటే నీకు దైవ చిత్తానుసారమైన మనసు ఉంటేనే వస్తావు. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాన్న, ఒకసారి మారు మనసు పొంతని కన్నీటితో ప్రార్థిస్తావని ఒక తీర్మానం తీసుకోగలవా? నీ మనసులో ఒక కోరిక కోరుకోగలవా? అవును ప్రభువా, ఇది నిజమే కదా నాయన. తండ్రి, కన్నీరు కాల్చి తల్లుగా ఉండాలయ్యా. లోక సంబంధమైన దుఃఖం మాకొద్దు ప్రభువా, మాకు నీ పరలోక సంబంధమైన అయ్యా దుఃఖం కావాలయ్యా. మా దుఃఖం ద్వారా ప్రభు అనేకులు పట్టబడాలయ్యా, అనేకులు రక్షణలోకి రావాలి నాయన. ముఖ్యంగా నా కుటుంబం పట్టబడాలి ప్రభువా అని. తండ్రి, ఏ తల్లి అయితే ఏడుస్తుందో నాయన, ఏ కుమారుడు అయితే ఏడుస్తున్నాడు ప్రభువా, వారిని మీరు కన్నీటిని ఆలకించండి. మరి కన్నీటికి విలువ కట్టండి ప్రభువా. అయ్యా, దాని విలువ చాలా విలువైంది ప్రభువా. అయ్యా తండ్రి, కన్నీటికి ఉన్న విలువ నువ్వు ఒక్కడివే పసి కట్టగలవు తండ్రి. నీ బిడ్డలు ఎందుకు ఏడుస్తున్నారు అయ్యా? కన్నీరు కారుస్తున్నారు ప్రభువా, ఆత్మలను స్తుతిస్తున్నారు అయ్యా. అయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకుని కుటుంబాలను వారి బిడ్డలను ప్రభా రక్షణలోకి నడిపించి తండ్రి, హాస్పిటల్ ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా, అనేక రీతులకు బ్రతుకుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభా. వారిని స్వస్థపరచండి, ముట్టండి, తాకండి నాయనా. ఈ కృపను నిలబెట్టుకోమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, దైవ చిత్తానుసరమైన కన్నీరు మాకు కారాలి ప్రభువా. లోక సంబంధమైన కన్నీరు మాకు వద్దు నాయన. తండ్రి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటావా తండ్రి? ఉదయకాలం ప్రభా మాకందరికి నీ రక్షణ భాగ్యము దయచేసి ఈ నామంలో నిలబెట్టుకోండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతులు పెట్టు. మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని చేస్తూ నజరైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం ఆ పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును జూమ్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు.